ఒకటో భాగము పెట్టుబడిదారీ చలామణి క్రమం. ఈ భాగంలో 5 చాప్టర్లు ఉన్నాయి. చలామణి ఖర్చులు. తయారైన కొత్త ఉత్పత్తిని అమ్మే పని దగ్గరకి ఇప్పుడు వస్తున్నాం. ఒక ఉత్పత్తి స్థలంలో తయారైన సరుకు ఇంకా కొన్ని దశల మీదుగా నడిచి తర్వాతే వాడకందారులకు అందుతుంది. వాడకందారు అంటే ఆ సరుకును వాడే వ్యక్తి. ఆ వాడకం ఉత్పాదకతగా కానీ అనుత్పాదకంగా కానీ ఎలాగైనా కావచ్చు. పెట్టుబడిదారులు, కార్మికులు, స్వతంత్ర ఉత్పత్తిదారులు అందరూ సరుకులను కొని వాడతారు. సరుకుల్ని కొన్న తర్వాత వాటిని ఏ రకంగానూ వాడకుండా వాటిని మళ్ళీ అమ్మివేసే వ్యక్తి అమ్మటం కోసమే సరుకులను కొనే వ్యక్తి. ఆ సరుకును వాడకందారుడు అవడు. ఆ వ్యక్తి వర్తకుడు అవుతాడు. సరుకును వాడే వ్యక్తులే వాడకందారులు. సరుకు తయారయ్యే క్రమంలో ఉత్పత్తి క్రమం సరుకు అనుకుంటే ఆ క్రమం తర్వాత ఆ సరుకుకు వాడకందారులకు అందేలోగా జరిగే దశలు ఇలా ఉన్నాయి. తయారైన సరుకుని షేక్ చేయటం, దాన్ని స్టోర్లో భద్రపరచటం, దానిని సంబంధించిన లెక్కలు రాయటం, దాని గురించి ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, కొనేవాళ్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం, సరుకుకి రవాణాలో పంపడం, చివరి దాన్ని అమ్మటం వగైరా దశలు ఇవి.